హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బుధవారం రోజున మాధవీలత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అఫిడవిట్లో 221 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో అత్యంత ధనిక లోక్సభ అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరిగా నిలిచారు. మాధవీలత భర్త కొంపెల్ల విశ్వనాథ్ ముగ్గురు పిల్లలకు సంబంధించి 165.46 కోట్ల రూపాయలు ఉండగా దంపతులకు 55.91 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్లు ఆమె ప్రకటించింది. మొత్తంగా 221.37 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. 49 ఏళ్ల వయసు కలిగిన మాధవీలత భాగ్యనగరంలో నివాసముంటున్నారు. లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీల్లో 25.20 కోట్ల రూపాయల పెట్టుబడితో సహా 31.31 కోట్ల రూపాయల చరాస్తులు తనకు ఉన్నాయని ప్రకటించారు. మరోవైపు విరించి లిమిటెడ్లో కూడా 7.80 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు 3.78 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు కలిగి ఉన్నట్లుగా వెల్లడించారు.